మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. సిలువ వేసినప్పుడు యోసేపు కనిపించడు. యోసేపు ఏమయ్యాడు, ఏం జరిగింది, యోసేపు గురించి కొన్ని విషయాలు మాత్రం ఈ వీడియోలో మాట్లాడదాం. యోసేపు యోధా గోత్రానికి చెందినవాడు, దావీదు రాజ వంశస్థుడు. అతడు దావీదు పట్టణమైన బెత్లెహేములో జన్మించినవాడు. వృత్తిరీత్యా అతను ఒక వడ్రంగిగా పనిచేసినవాడు. ఆ తర్వాత గలిలయలో నజరేతు అనే పట్టణంలో అక్కడ నివసించాడు. అక్కడే తన కుటుంబాన్ని పెంచి పోషించాడు. కానీ ఆఖరి వరకు లేడు. అసలు ఏం జరిగింది, అతను ఎలా మరణించాడు అనేది పూర్తిగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారి యొక్క భూసంబంధమైన తండ్రిగా, సంరక్షకుడిగా నజరేతుకు చెందిన ఈ యోసేపు సిలువ వేయబడ్డాన్ని ఖచ్చితంగా చూడలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించడానికి ముందే యోసేపు చనిపోయాడు. ఇదంతా క్లియర్గా చూద్దాం. యోసేపు గురించి బైబిల్లో ఏముంది అంటే, యేసుక్రీస్తు వారు బాల్యంలో 3 కీలకమైన ఘట్టాలుంటాయి. వాటిలో యోసేపు కనబడతాడు. మొదటిది బెత్లెహేములో యేసుక్రీస్తు వారి జననం. ప్రవచనాన్ని నెరవేరుస్తూ యోసేపు కుటుంబాన్ని బెత్లెహేముకు నడిపించాడు. తర్వాత ఐగుప్తుకు ప్రయాణం. బాలుడైన యేసుక్రీస్తు వారిని హేరోదు నుంచి కాపాడడానికి మరియను శిశువును తీసుకుని ఐగుప్తుకు ప్రయాణమై ఐగుప్తులో నుంచి మరలా యెరూషలేముకు తీసుకువస్తాడు. ఇక మూడవ సందర్భం 12 సంవత్సరాల వయసులో దేవాలయ సందర్శన. యోసేపు, మరియా, యేసుక్రీస్తు వారు బాల్యంలో దేవాలయానికి వచ్చారు, యెరూషలేం దేవాలయానికి వచ్చారు. అక్కడ యేసుక్రీస్తు వారు బోధిస్తున్న విషయాన్ని కూడా అక్కడ యోసేపు చూస్తాడు, వెతుక్కుంటారు. అక్కడ యోసేపు మరియలు బాలుడైన యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉండగా వారు వెతుకుతారు. సో ఆ సందర్భం వరకు ఈ 3 కూడా బైబిల్లో సువార్తల్లో స్పష్టంగా చెప్పబడ్డాయి. అంటే ఈ 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు వారు యెరూషలేం దేవాలయానికి వచ్చిన తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయము 41 నుంచి 51 వాక్యాల వరకు ఉంటుంది. ఆ తర్వాత 4 సువార్తల్లో కూడా యోసేపు ఎక్కడా కనపడ్డు, పూర్తిగా అదృశ్యమైపోతాడు. అతని ప్రస్తావన మళ్ళీ ఎక్కడా కనిపించదు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకునే సమయంలో గాని, కానా విందులో చేసిన అద్భుతం దగ్గర గాని, యేసుక్రీస్తు వారి పరిచర్య సమయంలో గాని, చివరి భోజన సమయంలో గాని, యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం దగ్గర గాని ఎక్కడా కూడా యోసేపు కనపడ్డు, పూర్తిగా అదృశ్యమైపోతాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వాక్యాలు చూస్తే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితోనూ, ఇదిగో నీ తల్లి అని శిష్యునితోనూ చెప్పిన మాట, ఈ వాక్యం ప్రకారం అక్కడ యోసేపు ఖచ్చితంగా లేరు అని ఇది బలమైన రుజువుగా కనబడుతుంది. ఆ గడియ నుంచే యోహాను తన తల్లిగా చేర్చుకుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు మరియని. ఇక ప్రాచీన యూదుల సమాజంలో జ్యేష్ఠ కుమారుడే తన వితంతువైన తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి, బాధ్యతను తీసుకోవాలి. చట్టపరంగా, నైతిక పరంగా ఆ బాధ్యత జ్యేష్ఠ కుమారుడిదే. అలా మొదటి కుమారుడు జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు వారు సిలువపై నుంచి ఈ పవిత్రమైన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడు. ఒకవేళ యోసేపు బ్రతికి ఉంటే ఇలా యేసుక్రీస్తు వారు అప్పగించవలసిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడు, ఎలా మరణించాడు అనేది చూస్తే, యేసుక్రీస్తు వారు దేవాలయానికి 12వ సంవత్సరంలో వచ్చిన తర్వాత ఆయన బాప్తిజం తీసుకోవడానికి, అంటే 30వ ఏట, 12 సంవత్సరాలకి 30వ ఏటకి మధ్య 18 సంవత్సరాల కాలాన్ని మిస్సింగ్ ఇయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. ఈ మిస్సింగ్ ఇయర్స్లోనే ఈ కీలకమైన సంఘటన జరిగింది. అదే యోసేపు మరణించాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా విందులో మరియను పెళ్లికి ఆహ్వానించారు. యోసేపు గనుక ఉంటే ఖచ్చితంగా యోసేపు, మరియ, యేసుక్రీస్తు వారు ఆ వివాహానికి వచ్చుండేవారు. అక్కడ యోసేపు ప్రస్తావన అస్సలు లేదు. ఒకవేళ అతను బతికి ఉంటే అతన్ని కూడా తప్పకుండా మెన్షన్ చేసేవారు. ఇక రెండవది, అతను వడ్రంగి కుమారుడు కాదా అని మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వాక్యంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వాక్యంలో అక్కడ పట్టణ ప్రజలు యోసేపును ప్రస్తావించే విధానం, అతను ఇంకా అక్కడ లేడని, జీవించి లేడని మాత్రం తెలుస్తుంది. ప్రారంభ క్రైస్తవ ఫాదర్స్ నుంచి సమర్థిస్తూ వస్తూ ఉన్న, ఒప్పుకుంటున్న, ఇప్పటికీ అందుబాటులో ఉన్న కేథోలిక్ సాంప్రదాయం ఏంటి అంటే, ఆ క్యాథలిక్ హిస్టరీ ప్రకారం యోసేపు యేసుక్రీస్తు వారు, మేరీ ఇద్దరి సమక్షంలో ప్రశాంతంగా మరణించాడు. అందుకే అతన్ని సంతోషకరమైన మరణానికి పోషకుడు అని పిలుస్తున్నారు. హిస్టరీ ఆఫ్ జోసెఫ్ ద కార్పెంటర్ అనే హిస్టరీ ఉంటుంది. అది తొలి క్రైస్తవ గ్రంథం. దాని ప్రకారం దేవుని దేవదూత వచ్చి యోసేపు దగ్గరకు వచ్చి అతని మరణం సమీపించింది అని తెలియజేస్తాడు. యోసేపు లేచి యెరూషలేముకు వెళ్ళి దేవాలయంలో ప్రార్థించి నజరేతుకు తిరిగొచ్చాడు. అక్కడ తాను ప్రశాంతంగా యేసుక్రీస్తు వారు మరియ ఇద్దరి సమక్షంలో ప్రశాంతంగా మరణించాడు. అది దైవకార్యంగా దేవుని యొక్క నిబంధన ప్రకారం జరిగింది అని, అలాగే ఆ దేవదూత వచ్చి చెప్పిన తర్వాత యోసేపు బాధతో దేవునికి ప్రార్థన చేసి బ్రతిమాలుకుని అతను కన్నీరు పెట్టుకుని తర్వాత ఇంటికి వచ్చి ప్రశాంతంగా యేసుక్రీస్తు వారి ఒడిలో ఆయన చనిపోయినట్లు ఈ కథనం మనకు తెలుస్తుంది. యోసేపు మరణం తర్వాత తన తల్లికి పోషకుడిగా, సంరక్షకుడిగా బాధ్యత స్వీకరించారు. అతను తన పరిచర్యను ప్రారంభించడానికి ముందే, అంటే యేసుక్రీస్తు వారు 30వ ఏట వచ్చేంత వరకు కూడా నజరేతులోనే ఉండిపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.
ఆయనకు నెరవేర్చాల్సిన కుటుంబ బాధ్యత ఒకటి ఉంది. ఆయన ఇంటి పోషణ కోసం ఒక శిల్పిగా పనిచేశాడు. ఆ కాలంలోనే వితంతువైన తల్లికి పెద్ద కుమారుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. మరియను ప్రమాదం నుంచి రక్షించాడు. మగ సంరక్షకుడు లేని, భర్త లేని ఒక వితంతువును నిజమైన శారీరక దృష్టితోనూ సామాజిక దృష్టితోనూ ఇలాంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. అలాంటి వాటి నుంచి యేసుక్రీస్తు వారు దగ్గరుండి కుటుంబాన్ని సంరక్షిస్తూ వచ్చారు. తర్వాత మూడవది సంఘస్థలం కూడా నిర్ధారించబడింది. మరియా ఈ అపోస్తులతో పాటు తొలితరం క్రైస్తవులతో పాటు వారి సహవాసంలో జీవించింది, వారితో పరిచర్య చేసింది. అలా దేవుని కార్యంలో ఆమె కూడా నిమగ్నమయ్యింది. నాలుగవది అత్యంత అద్భుతమైన ప్రేమను ప్రదర్శించారు. ప్రపంచ పాపాల కోసం మరణిస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు మానవ ప్రేమకు శ్రద్ధకు ప్రాధాన్యతనిచ్చారు. ఇలా యోసేపు మరణించిన తల్లి సంరక్షణలో ఉన్న యేసుక్రీస్తు వారి గురించి ఒక 4 అద్భుతమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, దుఃఖిస్తున్న వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు అనేదానికి ఇదొక ఎగ్జాంపుల్. మరియ భర్తను కోల్పోయింది. మిస్సింగ్ ఇయర్స్లో ఆమె తన కుమారుడైన యేసును నిశ్శబ్దంగా, విశ్వాసంతో, ఆర్భాటం లేకుండా పెంచింది. ఆమె నిరాశతో రోధించినట్లు యేసు వార్త కూడా నమోదు చేయలేదు. ప్రతి శోధనకు ఆమె ప్రతిస్పందన సమర్పణే. నీ మాట చెప్పినే జరుగునుగాక అంటూ ముందుకెళ్ళిపోయేది. యోసేపు మరణించినప్పుడు ఆమె వెనుకాడలేదు. ఆమె దేవుని సంకల్పాన్ని గట్టిగా పట్టుకుంది. మానవ చరిత్రలోనే అత్యంత కఠినమైన పిలుపు కోసం దేవుడు ఆమెను ఎన్నుకుంటే దానిని సహించడానికి కావలసిన కృపను కూడా దేవుడు ఆమెకు అనుగ్రహించారు. ఇక రెండవది, యోసేపు విశ్వసనీయత ఎన్నడూ వృధా కాలేదు. యోసేపు ఎన్నడూ ప్రసంగించలేదు. ఆయన ఎన్నడూ అద్భుతాలు చేయలేదు. ఆయన మాట్లాడిన ఒక్క మాట కూడా బైబిల్లో నమోదు కాలేదు. అయినప్పటికీ మరియను కాపాడడం, యేసుక్రీస్తు వారిని సంరక్షించడం, పెంచడం, కుటుంబాన్ని నడిపించడం లాంటివి నిశ్శబ్దమైన విధేయతతో కూడిన విశ్వాసమే దేవుని కుమారుని భూలోక బాల్యాన్ని తీర్చిదిద్దడానికి ఆయన వాడబడ్డాడు. పునరుద్ధానాన్ని చూడకుండా, యేసు నీళ్లపై నడవడాన్ని గమనించకుండా, చూడకుండా, ఆయన అద్భుతాల గురించి వినకుండా యోసేపు మరణించాడు. అంతం కనిపించినప్పుడు కూడా దేవుని ప్రణాళికను నమ్ముతూ ఆయన విశ్వాసంతో మరణించాడు. యేసుక్రీస్తు వారు ఈ పాప ప్రక్షాళన సమయంలో, విమోచన అందించే సమయంలో, బలియాగమయ్యే సమయంలో కూడా తన ఎదుట ఉన్న ఆ విధవరాలని, తన తల్లిని ఒక ఇల్లు ఉండేలా చూసుకోవడానికి శిష్యునికి అప్పగించారు. వాళ్ళనే చూశారు. సర్వలోక నివారణ, విమోచన ప్రక్రియలో ఆయన పనిచేస్తున్నప్పటికీ, ఆ పనిలో ఉన్నప్పటికీ ఆయన తన తల్లిని చూశాడు, తన వారిని చూశాడు, ఆ వ్యక్తులను చూశాడు. ఆయన అలా మిమ్మల్ని కూడా చూస్తున్నారు. ఆయన మీ ఒంటరితనాన్ని, మీ అవసరాన్ని, మీ దుఃఖాన్ని ప్రతీది చూస్తున్నారు. మీ బాధలలో, మీ శోధనలో ఆయన మీ పక్షాన కార్యాలు చేస్తాడు. ఇక నాలుగవది, కన్నీటితోనే కథ ముగిసిపోదు ఎప్పటికీ. పునరుద్ధానాన్ని చూడకముందే యోసేపు మరణించాడు. మరియ తన కుమారుడు శిలువపై మరణించడాన్ని ప్రత్యక్షంగా చూసింది. శిష్యులు భయంతో చెల్లాచెదరైపోయారు. ప్రతి ఆధారం ఓటమినే సూచించింది. అయినప్పటికీ 3 రోజుల తర్వాత అంతా మారిపోయింది. ఈరోజు మీరు ఎలాంటి నష్టాన్ని అనుభవిస్తున్నా, ఎలాంటి శోధన అనుభవిస్తున్నా, దుఃఖం అనుభవిస్తున్నా, ఎలాంటి శ్రమను ఎదుర్కొంటున్నా, మీ ఇంట్లో వారు, మిమ్మల్ని నమ్మేవారు, మీరు ప్రేమించేవారు చనిపోయినా కూడా అలాంటి ఒక కలను ముగిసిపోనివ్వకుండా, ఆ దుఃఖాన్ని అక్కడితో ఆగనివ్వకుండా, దేవుడు లేడు అనిపించే ప్రతిసారి దేవుడు తన శక్తిని నిరూపించుకునే సందర్భం నీతో పాటు వస్తుంది. యోసేపు యొక్క త్యాగం, యోసేపు యొక్క విశ్వాసం ఈ ప్రపంచ రక్షణకు దారితీశాయి. మీ రహస్య సంవత్సరాలు కూడా వృధా కావు. మీ కన్నీటి బొట్టులు కూడా వృధా కావు. ఎంతకాలం వేచి ఉన్నా కూడా అది వృధా కాదు. మీరు చూడగలిగే దానికంటే గొప్ప కథను దేవుడు రాస్తున్నాడు. అలా బైబిల్లో ఉన్న ప్రతి క్యారెక్టర్, ప్రతి వ్యక్తి కూడా మనకి ఇంపార్టెంటే. సో యోసేపు అయితే ఆయన మిస్సింగ్ ఇయర్స్లో అకాలంగా చక్కగా హ్యాపీగా చనిపోయాడు. అది కూడా దేవదూత ఆజ్ఞ ప్రకారం చనిపోయినట్టు కథనాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే ఆయన మరణం అనేది వాస్తవం. మరియను విడిచిపెట్టలేదు, మరియకు విడాకులు ఇవ్వలేదు, అలాగే ఇంకొకరితో వెళ్ళలేదు, అలాగే ఆయన ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి ఇంకొక చోటకు ఎక్కడికి వెళ్ళలేదు. సో మీరిచ్చినటువంటి డౌట్లన్నింటినీ, అలాగే మీరు అడిగిన ప్రశ్నలన్నింటినీ కూడా ఈ వీడియో సమాధానం అవుతుంది అని నేను మీకు అందిస్తున్నాను. సో ఈ విషయం నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. మరొక అద్భుతమైన మంచి టాపిక్తో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.